విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ కారణంగా మంచానికి పరిమితమైన ఒక ఆటో డ్రైవర్ కుటుంబం పాలిట ఆయన ఆపద్బాంధవుడిగా నిలిచారు. మధ్యలోనే ఆపేసిన పిల్లల చదువుకు భరోసానిచ్చారు. బైపీసీ చదువుతున్న ఆటో డ్రైవర్ కుమార్తెను డాక్టర్ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మధ్యలో ఆపేసిన ఇంటర్ను పూర్తి చేసేందుకు 80,000 ఉచిత ఫీజుతో రామబాణంలో ఇంటర్ సీటును కల్పించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి 31 వార్డులో గల డాబా గార్డెన్స్లో తెలకుల సామాజిక వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ పి సూర్యప్పారావు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఇంట్లో మంచానికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో వార్డు అధ్యక్షులు బాపు ఆనంద్ ద్వారా విషయం తెలుసుకుని వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన ఇంటికి వెళ్లి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఉచిత బస్సుల వలన వ్యాపారం కుంటుపడిందని, క్షీణించిన ఆరోగ్యం కొరకు మందుల ఖర్చులకు కూడా వ్యాపారం జరుగుటలేదని తెలుసుకున్నారు. ఆటో వేయకపోవడం వల్ల అతని కుటుంబం పరిస్థితి చూసిన వాసుపల్లి చలించిపోయారు. ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ కుటుంబం పడుకున్న బాధలు భగవానికి కూడా రాకూడదని పేర్కొన్నారు. ఇంటర్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న అతని కుమార్తెకు తన కళాశాలలో ఉచిత ఇంటర్ సీటు ఇస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సాయం అందజేశారు. వాసుపల్లికి ఆటో డ్రైవర్ అప్పారావు, అతని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బాపు ఆనందతో పాటు పెంటకోట రాజు, రాము మాస్టారు, నాయుడు, బాబురావు, మోహన్, తనకుడు, దినేష్, అనసూయమ్మ, 42వ వార్డు అధ్యక్షుడు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఇయర్ ఏ కాలేజ్? మా కాలేజ్కి వెళ్ళిపో, ఫ్రీగా చదివిస్తాం. ఆసిమెట్లనే రామబాణం కాలేజ్లో పెట్టండి. సెకండ్ ఇయర్ టీసీ రప్పించుకుందాం. సెకండ్ ఇయర్ ఫ్రీగా పెట్టి చేద్దాం. ఫస్ట్ ఇయర్ ఎన్ని వచ్చే మార్కులు? ఏంటి నీ బ్రాంచ్? సో బైపీసీలో పెట్టు. సబ్జెక్ట్ పాస్ అయిపోయావా? రాబోమ్మా, నువ్వు ఎప్పుడే చాలా సబ్జెక్ట్ అయిపోయిందే. ఓన్లీ పాస్ చేయిస్తాం ముందు. ఏంటంటే ఐడియల్ అవ్వకుండా ఇప్పుడే తీసుకెళ్ళిపో. ఇంకా తీసుకెళ్ళి జాయిన్ చేశాను. నీకు ఫోన్ చేసి చెప్తాను. నీ పేరేటమ్మా? నవ్యేశ్వరి. 10,000 పంపిస్తానమ్మా. బాగా చదువుకోమ్మా నువ్వు కూడా. కాలేజ్ ఫీజు 80,000 అది నీకు ఫ్రీగా పెడతాను. ఎలా వచ్చేస్తుంది కదా నువ్వు? సరే ఒకసారి